ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? పూర్వం అట ఇప్పుడు మన వ్యాపారాలు చేసేవాళ్ళు కదా, నౌకల మీదేగా వెళ్ళేవాళ్ళు. అవును. నావ మీద వెళ్ళటం, ఇక్కడి నుంచి సరుకులు కొని అంతా పడవంతా నింపుకునేవాళ్ళు. ఓ 15 మందో 20 మందో వ్యాపారస్తులు అంతా కలిసి ఓ పడవ అద్దెకి తీసుకుని అలా కూడా వెళ్ళేవాళ్ళు. అయితే ఒక పెద్ద ఓడ ఒకటి బయలుదేరిందట సముద్రం మీద. మగధ సామ్రాజ్యం నుంచి బయలుదేరితే వీళ్ళు ప్రతి చోట కొన్ని పెద్ద పెద్ద రేవులు వచ్చినప్పుడు ఆ రేవులో ఆగేవాళ్ళు. అక్కడ జనాన్ని బట్టి మన దగ్గర ఉన్న కొంత సరుకు అమ్ముకుని అక్కడ దొరికే కొంత సరుకుని నింపుకుని అట్లా చేసేవాళ్ళు. వీళ్ళు ఒక రేవులో ఆగినప్పుడు ఒక సింహళ దేశీయుడు ఒక కుర్రాడు, సింహళీయుడు ఒకడు, అంటే సిలోన్ వాడనమాట, ఇక్కడ ఎక్కినప్పుడు ఏం చెప్పాడంటే, నేను తామ్రపర్ణి వెళ్ళాలి, నాకు వ్యాపారం గీపారం ఏం లేదు, మీరు ఈ పడవ వెళ్ళేటప్పుడు తామ్రపర్ణి ఎప్పుడు వస్తే అప్పుడు నేను దిగిపోతాను, మీతో పాటు ఉంటానన్నాడు. సరేనండి, అతన్ని ఎక్కించుకున్నారు. ఏవో కొన్ని అమ్మి కొన్ని ఫిల్ చేసుకున్నారు, పోతుంటే కొంతమేర వెళ్ళాక సముద్ర మధ్యంలోకి వెళ్ళాక చుక్కాని కాస్త విరిగిపోయింది. మామూలుగా ఆ చుక్కాని యాంకర్లు ఉంటాయి కదా, విరిగిపోతే ఇక ఏ పక్కకి పట్టించలేకపోయారు వీళ్ళు, ఏమీ చేయలేకపోయారు. ఏదో పొరపాటున యాక్సిడెంటల్గా విరిగేసరికల్లా ఇక అటు కొట్టుకుని ఎక్కడికో ఒక చోటకి చేరిపోయింది ఆ పడవ. చేరిపోయేసరికల్లా ఏమైంది, వీళ్ళంతా కేరెత్తలు కొట్టారు. ఇప్పుడు చుక్కాని లేని పడవ ఎటుపోతుందో తెలియదు, సచ్చేపోతాం, చావుకు రెడీ అయ్యారు వీళ్ళంతా. అంతా అయిపోయాం మనం, ఏం లాభం లేదు, వ్యాపారం గంగలో కలిసినట్టే, ఇది రిపేర్ ఎట్ అవుతుంది సముద్ర మధ్యంలో. అవును. సరే అటు కొట్టుకుని ఇది ఓ పక్కకి చేరేసరికల్లా ఈ నావికులంతా చెప్పారు, అయ్య బాబోయ్ ఇది మామూలుది కాదు, ఈ ద్వీపంలో మణులు మాణిక్యాలు దొరుకుతాయి, మణులు అక్కడున్న ప్రతి రాయి మణే అనేసరికి సింహళ దేశుడు అన్నాడు, మనం చచ్చిపోతాం ఎట్టాగు, చచ్చిపోయేటప్పుడు నీకు మణులు దొరికితే ఏమిటి, మాణిక్యాలు దొరికితే ఏమిటి అనేసరికి అట్లా కాదు, ఒకవేళ కావాల్సిన ఏరుకుని తెచ్చుకుందాం, బతికితే బతుకుతాము, బతికితే మణులు ఉంటాయి, లేకపోతే అక్కడ ఉండేవి సముద్రంలో ఉంటాయి, అంతే కదా అనేసరికి ఇతను ఒప్పుకోవాలి. ఆ సింహళీయుడు నాకొద్దు, నాకు ఆసక్తి లేదన్నాడు. ఇటు తిరిగి అదేం చేసింది, ఆ ద్వీపానికి ఆనుకుని ఒక రేవు ఉంది అక్కడ, చిన్న రేవు, దాని దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి వీళ్ళంతా అనుకున్నారు, దిగిపోతాం, రిపేర్ చేయగలమో లేదో మనకు తెలీదు, కనీసం ఎక్కడికి వెళ్ళినా ఒక వస్తువు గ్రాప్ చేయటం అనేది ఒక అలవాటుగా ఉంది, మణులు ఏరుకుని తెచ్చుకుందాం అనుకున్నారు. సింహళీయుడు నేను ఏమైనా సరే నో అన్నాడు, నేను తామ్రపర్ణి నగరంలోనే దిగుతా, మీరందరూ ఏరుకు రండి, వెళ్ళగలిగి మా పడవ ముందుకు తీసుకెళ్తే తామ్రపర్ణి వెళ్తాను, రిపేర్ అయితే గనక నాకు మణులక్కర్లా మాణిక్యాలక్కర్లా అంటే జనమంతా దిగేశారు. ఈ దిగేటప్పుడు వాళ్ళ ముందే చెప్పాడు, ఆ ఓడ తాలూకు మెయిన్ సరంగు ఉంటాడు కదా పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ఈ కొండలకి ఆనుకొని ఒక రాజ్యం ఉంది, అది మరుగుజ్జుల రాజ్యం. వాళ్ళు చాలా అనుమానస్తులు, విషపు బాణాలు వేసి కొట్టి చంపేస్తారు వాళ్ళు, వాళ్ళతోటి గొడవ పెట్టుకోకూడదు. మనం ఈ దారి ఇప్పుడు కనపడుతుంటే దీనికి ఒక రాజ్యం దాటి వెళ్ళాలి ఆ మణులు ఏరుకోవటానికి. మనం ఈ కొండేమో ఇట్లా నిటాగ్గా ఉంది, దాని మీదకి ఎక్కలేం, ఈ దీని మీద నుంచి అటు అవతల వైపు కొండలకి మెట్లున్నాయి, ఆ మెట్ల దారికి మరుగుజ్జులు కాపలాగా ఉంటారు, అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి, ఆజ్ఞలు ఫాలో అవ్వండి, అంతా మరుగుజ్జులే ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మరుగుజ్జులు అంటే వీళ్ళు ఇంత ఎత్తుంటారు, మన 6 అడుగులు ఉంటారు కదా, నావికులు అంటే బలమైన వాళ్ళే ఉంటారు అందరూ, ఇందులో బలహీనులు పొట్టి వాళ్ళు తక్కువ ఉన్నారు. మరుగుజ్జులు అంటే పుచ్చిపుచ్చిగా ఉంటారు కదా, డ్వార్స్ కింద ఉంటారు, అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న విషపు బాణాలతోటి కొట్టేస్తారు వాళ్ళు. బాణానికి చిన్న ములుకు తగిలినా సూది తగిలినా దానికి విషం ఉంటే చచ్చిపోతాం, జాగ్రత్తగా ఉండాలంటే ఈ సింహళీయుడు అన్నాడు, మీరు అందరూ జాగ్రత్తగా పొండి, నేను పడవలోనే పడుకుంటాను అని చెప్పి పడవలో ఉండిపోయాడు. ఏదో ఒక చేతికి అందింది తిన్నాడు, ఒక పక్కన కాళ్ళు దాపుకుని పడుకున్నాడు. ఈ మొత్తం గుంపంతా దిగారు, నావికుల గుంపంతా, సరంగు ప్లస్ మిగిలిన వాళ్ళు నడవటం మొదలుపెట్టారు. ఇవన్నీ నీళ్ళ దగ్గర దిగాక కొంతమేర ఇసుక ఉంది, తర్వాత ఏవో రాళ్ళు రప్పలు గీళ్ళు ఉన్నాయి, అడన్నీ మణులే ఉంటాయట, అవి వీళ్ళ ఆశ. అక్కడ ఉంది మణిద్వీపం ఉంది, అక్కడ ఆ ద్వీపంలో అన్ని రాళ్ళు మణులే. ఇక వెళ్తూ ఉంటే వీళ్ళు మెట్ల దారికి వెళ్ళారు. ఇదంతా దాటి ఇసుక పర్రలు చిన్న మిట్టా పల్లం అన్నీ దాటాక వీళ్ళు మెట్ల దారి పట్టేసరికి అక్కడ వీళ్ళకి మరుగుజ్జులు కనపడ్డారు.
కనపడేసరికల్లా మరుగుజ్జుల కేకలు పెట్టారు, ఆగండి ఆగండి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారంటే మా పడవ పాడైపోయింది, మరి దాన్ని రిపేర్ అవ్వలేదు, ఈ పక్కకి పట్టింది, అందుకని మేము వచ్చామన్నారు. అనేసరికల్లా సరే వీళ్ళు అన్నారు, మేము మా రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాం, మరుగుజ్జులు. మరుగుజ్జులు మా రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాం, రాజుగారు ఏం చెప్తే అది చేస్తాం, మీ అందరికీ కళ్ళకు గంతలు కడతామన్నారు. అంటే మీ పడవ ఎక్కడుంది అని అడిగితే ఫలానా చోట ఈ దారి మొదట్లో ఉంది అని చెప్పారు. వీళ్ళు కళ్ళకు గంతలు కట్టి వీళ్ళని తీసుకెళ్తూ ఉండగా మిగిలిన వాళ్ళంతా, ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళంతా పొట్టివాళ్ళు కదా, ఈ గట్టంతా ఎక్కి చూస్తే వీళ్ళు పడవ ఎక్కడుందని చెప్పారో అక్కడ పడవ గత్త లేదు. ఓ, వీళ్ళు పడవ అక్కడే పెట్టొచ్చారు, దానికి చుక్కాని లేదు, నేలకేసి యాంకర్ గుచ్చి ఆపడానికి. అది వెళ్ళిపోయింది. అది అక్కడ పెడితే అది ఏమైంది, ఈ ద్వీపానికి చుట్టుగా, ఈ మణి ద్వీపానికి చుట్టూతా ప్రవాహం ఉంది. అది అలాగా గాలికే ప్రవాహంలో పడి, ఇప్పుడు నీరు కదులు, ప్రవాహం అంటే వెళ్తోంది, నీరు వెళ్తుంటే పడవ ఏమవుతుంది, చల్లగా తిరిగి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇదంతా నడిచే లోపల ఆ పడవ ఆ ప్రవాహపు వేగానికి అందులోకి వెళ్ళి, అది పెద్ద స్పీడ్గా లేదు, ఒక మాదిరిగా ఉంది, కానీ పడవ ఖాళీగా ఉంది, మనుషులు కూడా లేరు కదా అందులో, మనుషులు లేరు, దాని పక్కకి జరిపే నాదుడు లేడు, అందులో ఉన్నవాడు నిద్రపోతున్నాడు. అది ఓ పక్కకి ప్రవాహం వైపుకి జరిగిపోయి చల్లగా తిరిగి దానికి అవతల వైపు నైరుతి వైపున ఒక రేవు ఉంది. ఆ రేవు దగ్గర ప్రవాహానికి ఒక అడ్డుకట్ట వేసి పెట్టారు. ఇది చల్లగా అటు తిరిగిపోయి వీళ్ళందరూ ఆ నడిచినంతసేపు అది నడిచింది. వీళ్ళకి మరుగుజ్జులు కనబడ్డప్పుడు అది రేవులో చేరింది. వీళ్ళు ఏం చెప్పారు, తాము ఏ దిక్కు నుంచి వచ్చారో ఆ దిక్కు చూపించారు. వీళ్ళు దాన్ని తూర్పు దిక్కున ఆపితే అది పోయి నైరుతిలో కూర్చుంది. పూర్తిగా ఒక రౌండ్ తిరిగిపోయింది కదా, ఒక మూల. ఇప్పుడు తూర్పు ఇటు ఉంటుంది, నైరుతి ఎటు ఉంటుంది, ఇటు ఎక్కడో ఉండాలి, ఇటు నుంచి తిరిగి అటు వెళ్ళి కూర్చుంది. వీళ్ళు తూర్పు కొండెక్కి చూసేసరికల్లా లేదు అక్కడ. లేకపోతే వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకున్నారు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారు ప్రశ్నించాడు, ఏమిటంటే మేము పడవ వేసుకొచ్చాం, పడవ తాలూకు యాంకర్ విరిగిపోయింది, మరి అటు ఇటు తిరిగి ఈ మణిద్వీపానికి పట్టింది పడవ తూర్పు వైపున పెట్టి మేము దిగాము అని చెప్పారు. వీళ్ళు చెప్పిందని అబద్ధాలు. నమ్మల. వాళ్ళు చూశారు పడ తూర్పున ఎక్కడా లేదు, వాళ్ళు నిజమే చెప్పారు, కానీ ఇప్పుడు అక్కడ కనపట్టాల. దాంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, జైల్లో పడేశారు, తీసుకుపోయి. రోజున్నర అట్లా గడిచిపోయింది, 2 రోజులు కూడా గడిచింది. ఈ నిద్ర లేచిన సింహళ దేశీయుడు చూసుకున్నాడు, ఏమిటి వీళ్ళు ఎప్పటికీ రారు. తర్వాత ఇతను లేచి బయటకు వస్తే వాళ్ళు పడవాపి దిగిన చోట లేదు, ఇది పడవ ఇంకెక్కడికో పోయింది. ఇతనేమనుకున్నాడు, పడవ అలా నడుస్తూ ఉండి ఓ చోట ఆగితే అది రేవల్లే కనపడుతుంటే తామ్రపర్ణేమో అనుకున్నాడు. ఎవరు లేకుండా తామ్రపర్ణికి ఎటా వచ్చాం మనం, వాళ్ళంతా ఏమైపోయారు. పడవ రేవులో ఆగింది, ఇక్కడ ఒక రేవు ఉందని అతనికి తెలియదు. ముందు వీళ్ళు ఆగింది ఒక మేట, చిన్న ఊరికే ఏమంటారు సహజంగా ఏర్పడిన రేవు అది. ఇది ప్లాండ్ రేవుగా కనపడ, వాళ్ళు పెట్టుకుంటారు ఆ మరుగుజ్జులు. అక్కడ దిగి బయటకు వచ్చాడు, తామ్రపర్ణేనేమో అనుకున్నాడు. అందుకే ఇక్కడ ఆగింది. వీళ్ళంతా దిగెళ్ళారా, నేను అంత ఒళ్ళు తెలియలేదా నాకు నిద్రకి, ఏమిటో చూద్దామని దిగితే కొంతమంది పిల్లలు గోలికాయలు ఆడుకుంటున్నారు, మరుగుజ్జు పిల్లలు. ఇక చూసేసరికి రాక్షసుడు అని కేకలు పెట్టారు. ఇతన్ని చూసి ఇతను నేనేం కాదు, నేను రాక్షసుని కాదు, నేను మనిషినే అని పిల్లల్ని మెల్లిగా మాలిం చేశాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఇతను చూసి. ఆ దాహం వేస్తుందని చెప్పాడు, సముద్రం కదా, వాళ్ళు కాసిన ఏవో చిన్న చిన్న చెంబులతోటి నీళ్లు తెచ్చిపెట్టారు. ఓ 25 చెంబులు తెస్తే కానీ వీడి దాహం తీరలా, ఏదో తిండి పట్టుకొచ్చి పెట్టారు. పిల్లలంతా ఆడుకుంటున్నారు, అవి ఇంతంత మెరిసే రాళ్ళు, ఆ గోళీలు ఆడుకునేవి కూడా వజ్రాలతోటి, ఆ వజ్రాలే. సరే ఒక పూటంతా వాళ్ళతో గడిపాడు. రెండో పూటకి అతనికి బాగా ఏమర్థమైంది, ఇది తామ్రపర్ణి బాగోలేదు, గిమ్రపర్ణి బాగోలేదు, మనం ఇక్కడే ఉన్నాము. కాకపోతే తొలుత బండి ఎక్కడ ఆగిందో, పడవ ఎక్కడ ఆగిందో అక్కడ లేమంతే. ఈ పిల్లలతోటి స్నేహం చేశాడు బాగా 2 పూటలు. సరే ఈ లోపల ఏమైంది, 2వ రోజు సాయంత్రానికో 3వ రోజు పొద్దుటికో బందీలందరినీ ఉరిదీస్తున్నారని ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలు చెప్పారు ఇతనికి. బందీలు అనగానే తనకు డౌట్ వచ్చింది, వీళ్ళకెవరుంటారు బందీలు, చూస్తే ఇంత ఉన్నాయి ఇవి అన్ని బొమ్మలు. అడిగాడు ఎవరు ఏమిటి అని అడిగేసరికల్లా మొన్నెవరో వచ్చారు, బోళ్ళంతమంది, ఇంతంత బలశాలు, నీలాగానే ఎత్తుగా ఉన్నారు, ఇలాంటి బట్టలే కట్టుకున్నారు, వాళ్ళందరినీ బంధించాము, వాళ్ళు అబద్ధాలు చెప్పారు, వాళ్ళు నిజం చెప్పలేదు, వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని ఉరితీస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడు, సరే ఇప్పుడు రాజును చూస్తానని అడిగాడు. అతనికి అర్థమైంది తనని తీసుకొచ్చిన వాళ్ళే
బందీలుగా ఉన్నారు. ఆ, సరే రాజుగారి దగ్గరికి ఈ పిల్లల తాలూకు నాన్నలు తాతలు వాళ్ళు వీళ్ళు ఇతన్ని తీసుకుపోయారు. తీసుకుపోయేసరికి ఇతను కనపడంగానే ఆ రాజుగారు కూడా అరిచి కేకలు పెట్టాడు. వీడు కూడా వాళ్ళలాంటి వాడేంటి, ఇతను ఏం చేశాడు, ఒక్క అడుగు వాళ్ళందరి దగ్గర ఇట్లా బరిసెలు బల్లెలు ఉన్నాయి కానీ అన్నీ ఇంతంత బొమ్మలేగా. తను 2 అడుగులు స్పీడ్గా వేసి చటుక్కన రాజుగారిని పట్టేసుకున్నాడు. పట్టేసుకుని నువ్వు ఏ బందీలనైతే నువ్వు బంధించావో వాళ్ళని వదిలిపెడితేనే నిన్ను వదులుతా, లేకపోతే నిన్ను వదిలిపెట్టిన మెడ విరిచేస్తాను అనేసరికి కేకలు పెట్టాడు. అందరి దగ్గర విష బాణాలే ఉన్నాయి. విష బాణం వేస్తారు, సరే ముందు రాజుగారు అయిపోతాడుగా. అదే కదా. అందరూ అరిచర్చి కేకలు పెట్టారు. పెట్టేసరికల్లా సరే ఇతను అన్నాడు, మేమేం చేయటానికి రాలేదు, వాళ్ళు అబద్ధం కూడా చెప్పలేదు, తూర్పున ఆపి వచ్చాం, ఒక చుక్కాని విరిగిపోయింది, కావాలంటే మా పడవ నీకు చూపిస్తాను రా అని చెప్పి ఆ రాజును మోసుకుంటూ తీసుకుపోయాడు పడవ దగ్గరికి. పడవల సామాన్లు ఉన్నాయి, దానికి చుక్కాని లేదు. సరే రాజు అన్నాడు, నీకేం కావాలన్నాడు. ముందు ఇది రిపేర్ చేయొచ్చు మాకు అనగానే 100-200 మంది వెళ్ళి 4-5 కర్రలు తీసుకొచ్చి దానికి కావాల్సినట్టుగా ఏదో ఏర్పరిచారు. మా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి మీ దగ్గర నుంచి మేమేం తీసుకెళ్ళాం, మాకేం అక్కర్లా, మమ్మల్ని వదిలేస్తే చాలు అనగానే సరే రాజుగారు ఇది కూడా బాగానే ఉందిగా, వాళ్ళందరినీ వదిలించాడు. వదిలించాక జనాలు చెప్పారు వాళ్ళు ఇతనితోటి, వాళ్ళందరూ వీళ్ళు గట్టిగా మాట్లాడుకుంటారు మనలాగా హై రైజ్ వాయిస్లతోటి. ఆ మరుగుజులది కిచకిచ భాష, చిన్న మనలాగానే మాట్లాడినా చిన్న భాష. ఏమైనా మీరు సంపాదించారంటే ఏం సంపాదిస్తాం, మెట్ల దారి పట్టంగానే వీళ్ళు పట్టుకున్నారు, ఇక్కడ లభించింది ఏమీ లేదు అనగానే సరే ఏమన్నాడు, ఏం పర్వాలా, మీరు సంపాదించిందంతా మీది మీకే, నేను చెప్తానని చెప్పి మమ్మల్ని వదిలిపెట్టేసి మేము వెళ్ళిపోతాం అన్నాడు. సముద్ర తీరంలోకి తీసుకుపోయి వదిలిపెట్టారు. ఆ సముద్ర తీరంలో మొదట ఇతనితో ఫ్రెండ్షిప్ చేశారు. బోళ్ళంతమంది పిల్లలతో ఆడాడు కదా, వాళ్ళకి చెప్పాడు మేము కూడా గోళీకాయలు ఆడుకుంటాం, మీరు గోళీలు ఆడతారు కదా, అవి మాకు కాసిన రాళ్ళు తెచ్చిపెట్టండి, ఇవి ఎక్కడివి ఏమిటంటే ఈ ద్వీపం నిండా అవే ఉంటాయి గుండ్రటి రాళ్ళు, కాస్త పెద్ద పెద్దవి తెండి, వాటిని మేము గోళీలుగా చేసుకుంటాం అనేసరికి ఆ పిల్లలంతా ఒక గుంపుగా 100 మంది పిల్లలు పోయి తలా ఎన్ని రాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఎన్ని రాళ్ళు మణులు, మరి అందుకోసమే కదా దిగారు ఇక్కడ. అదే అతను ఏం చేశాడంటే ఈ సరంగులందరికీ వాటిని పంచిపెట్టాడు. పంచుకోండి, నాకేం అక్కర్లేదు, నన్ను తామ్రపర్ణిలో దింపితే చాలు అనగానే వాళ్ళు అన్నారు, సింహళీయుడికి జై, వీడొకడు ఉండటం వల్ల వాడి బండిలో ఉండిపోవటం వల్ల ఈ పడవలో వీళ్ళు బతికారు. ఆ మరుగుజులందరికీ టాటా బై బై చెప్పి ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అనుకుంటూ మళ్ళీ పడవకి చుక్కాన్ని చేయించి పెట్టారుగా, దాన్ని సరిగ్గా చేసుకుని మళ్ళా లంగరెత్తుకుని బయలుదేరి ఆ తెరచాప అవన్నీ సరి చేయించుకున్నారు. చేసుకుని మెల్లిగా బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా ఎక్కడైనా అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అవును, పిల్లలకి అట్లాంటివి చెప్తాం కదా, కొత్త చోట్లకి వెళ్ళినప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు, గుంపుగా ఒకే చోట ఉండాలి, ఇలాంటివి చెప్తాం కదా. అవి చెప్పేటప్పుడు ఇలాంటి సరదా సముద్రపు కథలు చెప్పచ్చు కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి.